మీరు అడుగుతుంది కూడా కాన్స్టిట్యూషన్ రైట్ యాక్చువల్గా పబ్లిక్ రీచ్ మీరు అడుగుతున్నారు. మరి ఇప్పుడు గతంలో చూసినట్టయితే ఈ మధ్య కాలంలో ఇది కూడా ఈ ప్రభుత్వంతో సాధ్యం. ప్రభుత్వం కొంత మోసపూరితమైనటువంటి ఒక వైఖరితో వ్యవహరించింది. మొదలు ట్రిపుల్ టెస్ట్ లో భాగమైనటువంటి ఈ సర్వే ఏదైతే ఉన్నదో, ఈ కాంప్రహెన్సివ్ సర్వే ఏదైతే ఉందో ఇది ఆలస్యం చేస్తున్నారు. చేసిన తర్వాత దాని డేటా ఇంతవరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు, కౌన్సిల్లో ప్రవేశపెట్టలేదు. తర్వాత ఏ ప్రజాప్రతినిధులు కూడా దాన్ని పూర్తి స్థాయిలో షేర్ చేసినట్టుగా లేదు. అదే కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, అది ప్రభుత్వం ప్రజల సొమ్ముతో చేసినటువంటిది, ప్రజలకు సంబంధించిన డేటా, ప్రజల డేటా అది బయట పెట్టలేదు. నెంబర్ 2 ఏంటంటే డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు గారు డెడికేటెడ్ కమిషన్ చేసినారు. ఆ రిపోర్ట్ కూడా ఇంతవరకు బయట పెట్టలేదు. కాన్ఫిడెన్షియల్ గా ఏదో క్రెడిట్ చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు కనబడుతోంది. ఇవన్నీ కూడా లోపాలు. దాని తోడుగా ఇంకొక కూడా పెద్ద తప్పుగా కనబడుతుంది. అంటే ఇవాళ మీరు బిల్లులు పంపించినారు. బిల్లులు పంపించిన తర్వాత ఆ బిల్లులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ లో ఉన్న తర్వాత మళ్ళా గవర్నర్ తో ఆర్డినెన్స్ పంపించారు. ఆర్డినెన్స్ పంపడం అనేటువంటిది భారత రాజ్యాంగం ఆర్టికల్ 213A ప్రకారంగా గవర్నర్ ఒకవేళ గనక ఏ అంశం పైన అయితే అంతకు ముందు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుండి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని భావిస్తే అదే అంశమో దానికి సంబంధించిన అంశం పైన గవర్నర్ ఆర్డినెన్స్ ఇవ్వలేడు అని చెప్పి 213A చెప్తుంది. ఇంత స్పష్టంగా చట్టాలు చెప్తున్నప్పటికీ తర్వాత ఒక అంశం మీద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర బిల్స్ పెండింగ్ ఉన్న తర్వాత మళ్ళా మీరు ఆర్డినెన్స్ పంపడం అనేటువంటిది కాంట్రడిక్షన్ ఆఫ్ ద డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ అంటారు. ఇట్లా అన్ని రకాలైనటువంటి లోపభూయిష్టంగా కోట శ్రీనివాసరావు అనా పెళ్ళంటలో కోడిని కట్టి నేను బిర్యానీ వండినా కోడి బిర్యానీ అని చెప్పని ప్రజలకు ముఖ్యంగా బీసీలను మభ్యపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఆర్డినెన్స్ విల్ నాట్ విత్ స్టాండ్ వాట్ దే కుడ్ హావ్ డన్ ఇస్ ఆ బిల్స్ ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ లో ఉంటే సుప్రీంకోర్టులో కేసు వేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర మా బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి, మాకు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టుకోవాలా, వెంటనే ఆ బిల్స్ క్లియర్ చేసే విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా జడ్జ్మెంట్ కావాలని చెప్పి సుప్రీంకోర్టు అడుగున్నట్టయితే ఒక చర్చ జరుగుతుండే. తప్పనిసరిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో వుడ్ హావ్ yielded either by the direction of the Supreme Court or by on his own self. అవి చేయకుండా డ్రామాలు చేస్తున్నట్టుగా ఈ ప్రభుత్వం అనిపిస్తా ఉంది. తర్వాత ఆర్డినెన్స్ ఎందుకు ఈ రోజు అయిపోయింది, అసెంబ్లీలో చర్చ చేసి ఉండాల్సిందే. సో అసెంబ్లీని బేఖాతరు చేస్తూ, ఒక ప్రజాస్వామిక చర్చను బేఖాతరు చేస్తూ, బిల్లులో పెండింగ్ లో ఉండగా ఆర్డినెన్స్ పంపి మేము చేసేస్తాం, మేము మా పని అయిపోయింది, ఒకవేళ గవర్నర్ ఒప్పుకోకపోతే మేమేం చేయాలా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోకపోతే మేమేం చేయాలా, ఆ బిల్లులు ఒకవేళ కోర్టులో కొట్టివేయబడితే, ఆర్డినెన్స్ కోర్టులో కొట్టివేస్తే మేమేం చేయాలా అని చెప్పని ఒక దాటవేత ధోరణికి పాల్పడుతూ ఒక బ్లేమ్ గేమ్ కోసం తయారవుతున్నట్టుగా కనబడుతుంది. చిత్తశుద్ధితో బీసీలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్టుగా లేదు. అందుకే నేను విజ్ఞప్తి చేస్తాను, వాళ్ళకు కూడా చెప్పాను, చిరంజీవి గారు కావచ్చు, లేకపోతే చాలా మంది పెద్దలు వాళ్ళ ఇది ఒక క్రూషియల్ సర్కమ్స్టాన్స్. ఇప్పుడు గెలవడం అనేటువంటిది మచ్ నీడెడ్ నెసెసిటీ. కాబట్టి ఈ గెలుపు కోసం అందరం ఒక దగ్గరికి వద్దాం, కూర్చున్నాం, మాట్లాడదాం. లీగల్ గా ఏం చేయొచ్చు, లెజిస్లేటివ్ పర్పస్ గా ఏం చేయొచ్చు, లేకపోతే లాబింగ్ గా ఏం చేయొచ్చు, ఢిల్లీ పైన ఏ రకంగా ఒత్తిడి తీసుకురావచ్చు, ఆ 9 షెడ్యూల్ ఎట్లా పెట్టవచ్చు, ఈ బిల్లులు ఎట్లా ఒక పాజిటివ్ కన్క్లూజన్ రావచ్చు అని చెప్పని ఒక లోతుగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పి భావిస్తాను. అంటే నాకు ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి ఫైల్ దాన్ని ఆ పక్కన పెట్టేసి మళ్ళీ గవర్నర్ ఆర్డినెన్స్ పాస్ చేసే అధికారం ఉందా, ఈ కాన్స్టిట్యూషన్ రైట్ ఉందా చెయ్యలేరు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు. అయినా కూడా యూ థింక్ దట్ ఈస్ సో ఇన్సెన్సిబుల్, ఆయన లీగల్ అడ్వైజ్ ఈస్ నాట్ ఇన్కాంపిటెంట్ ఆర్ ఇగ్నోరెంట్, వాళ్ళకి తెలుసు. ఆయన ఏజీ సుదర్శన్ రెడ్డి గారికి చట్టం తెలియదా, రాజ్యాంగం తెలియదా, న్యాయం తెలియదా? ఒక పక్కన 2 బిల్లులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉన్న తర్వాత డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ కు కాన్ఫ్లిక్ట్ గా నువ్వు మళ్ళీ అదే అంశం పైన ఆర్డినెన్స్ పట్టుకురావడం అంటే యు ఆర్ బైపాసింగ్ ద జ్యుడిషియల్ స్క్రూటినీ ఆఫ్ ద ప్రెసిడెంట్. అంటే తెలుసు, కానీ తెలిసినా కానీ మనమంతా ఏంది, ఇప్పుడు మేము చూస్తున్నాం కదా, ఇచ్చిన వారిని డబ్బులు కొట్టేటోళ్ళు ఉన్నారు, ఇచ్చిన వారిని సంతోషపడుతోళ్ళు ఉన్నారు, పాల ప్యాకెట్ బ్యాచ్లు రేవంత్ రెడ్డికి పాలు వేస్తున్నారు, సంతోషపడుతున్నారు. నేనేమంటున్నా, ఈసీలు పోతున్నారా పోతున్నారా పక్కన పెట్టి ప్రజల యొక్క మానసిక దౌర్బల్యాలను, లేకపోతే నాకు ఏదో ఒకటి వస్తే బాగుండు అన్నటువంటి ఒక బలమైన ఆకాంక్షను ఆయుధంగా వాడు అలుసుగా తీసుకోవాలి. నేను బాగా ఆకలితో ఉన్నా, నేను ఆకలితో ఉంటే పాచిపోయిన కూర పెడతా, నేను తిన్నా తెలవక తిన్నా, నేను పాచిపోయిన కూర నేను తిన్నా.
తిన్న తర్వాత తెలిసి నాకు పాచిపోయిన కూర అది నా తప్పు కాదు, నా ఆకలి తప్పు. నాకు ఇన్నేళ్లుగా నేను వివక్ష గురైందని తప్పదు. కాబట్టి బీసీలో ఒకవేళ పాలన ఆ విజ్ఞత ఉండాలా, దార్శనికత ఉండాలా, మానవత్వం ఉండాలా, రాజ్యాంగ నిబద్ధత ఉండాలా, నీతి ఉండాలా, నిజాయితీ ఉండాలా. అది ఉంటే ఈ ప్రభుత్వం బిల్లుల ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ లో ఉండగానే అరే రండి బీఆర్ఎస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు అందరం కలిసి పోదాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి పోదాం, లేకపోతే ప్రధానమంత్రి దగ్గరికి పోదాం, ఒక డెలిగేషన్ పోయి వాళ్ళతో మాట్లాడదాం, మనం ప్రెషర్ పెడదాం అని ఒక డ్రామా చేయాల. నువ్వు బిల్లు పంపకుండా ఢిల్లీ పోయి జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తే ఏమన్నట్టండి రేవంత్ రెడ్డి గారు? బిల్లు ఏప్రిల్ 9th నాడు పంపుతాడు, ఏప్రిల్ 2వ తారీఖు నాడు దీక్ష చేస్తాడు. అంటే బిల్లు పోకపోతే ధర్నా చేస్తాను. డ్రామా ఇది. డ్రామా కంపెనీ నడిపినట్టుగా ప్రభుత్వం నడుస్తా ఉంది. బీసీలు గమనిస్తా ఉన్నారు. మాకేంది ఇప్పుడు కావాలా, మా 42% మాకు కావాలా, మాకు స్థానిక సంస్థల్లో 40% కావాలా, భవిష్యత్తులో చట్టసభలో కావాలా, దానికోసం ఎదురు చూస్తున్నాం. ఇస్తా అన్నావు, జితని ఆబాది ఉతని ఇస్తా అని రాహుల్ గాంధీ అన్నాడు, నమ్మినాం. తర్వాత ఆ నమ్మకంతో మీకు ఓట్లేసినాం. ఓట్లేసిన తర్వాత ఇవాళ మీరు ఈ రకంగా జోబుచ్చులు ఆడటం, దాటవేత ధోరణికి పాల్పడటం మీరు చూస్తారు కదా. ఆర్డినెన్స్ పాస్ అయింది. ఆర్డినెన్స్ పాస్ కాగానే నెక్స్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎక్కడైందండి? గాంధీ భవన్ లో. గాంధీ భవన్ ఎట్లయితుందని? గాంధీ భవన్ లో ఏమంటున్నారు? అన్ని రాజకీయ పార్టీలు మాకు మద్దతు చెప్పాలని ఎవరు చెప్తున్నారు? ఒక పొలిటికల్ పార్టీ ఎగ్జిక్యూటివ్ గా కూర్చొని గాంధీ భవన్ లో చెప్తాను. అది ఎక్కడ చెప్పాలా? సెక్రటరీ లో కూర్చొని అక్కడ అన్ని రాజకీయ పార్టీలను పిలిచి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఆల్ ఎంపీలను, ఆల్ ఎమ్మెల్యేలను, అయ్యా నేను అసెంబ్లీ సెషన్ పిలవలేకపోయినా, చర్చ చేయలేకపోయినా, మీరు ఇక్కడ రండి, మనం కూర్చుందాం, మాట్లాడుకుందాం, మనం అందరం ఈ ఆర్డినెన్స్ సక్సెస్ చేసుకుందాం అని చెప్పేది. గాంధీ భవన్ లో కూర్చొని ఎవడు కోర్టు పోవద్దు, పోయినట్టయితే దోషులు అవుతారు, మీరు మాకు మద్దతు ఇవ్వండి అంటే ఏంటి? వాళ్ళకి తెలుసు ఇది లోపభూయిష్టం, వాళ్ళకి తెలుసు ఇది లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. కాబట్టి కుట్రపూరితంగా వాళ్ళు చేస్తా ఉన్నారు. వీటన్నిటి నుండి తట్టుకొని 42% రిజర్వేషన్ ఎట్లా సాధించాలనేది మా కిరణ్ గారు, మా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అట్లా వాళ్ళంతా కూడా పోరాటం చేస్తున్నారు. We hope and we will win this. తెలంగాణ రాష్ట్రము బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 9 మనకి 9 సంవత్సరాల కాలంలో కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మీరు అప్పుడు ఎప్పుడు ఆందోళన చేయలేదు. ఇప్పుడు వేసిన ఆందోళన మరి దానికి అంటే ఈ ప్రభుత్వం ఇలా ఉంది, ఆ ప్రభుత్వం అలా ఉంది, ఏమైనా ప్రభుత్వంలో లేదమ్మా. 2019లోనే కేసీఆర్ గారు బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తూ, స్థూలంగా మొత్తం 61% రిజర్వేషన్లు ఇస్తూ వారు జీవో 396 అని చెప్పని పట్టుకొచ్చినారు. ఆ జీవో 96 పట్టుకొచ్చిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక స్వప్నారెడ్డి గారు, తర్వాత ఇంకో గోపాల్ రెడ్డి గారు అని చెప్పని 2 రెడ్లు వాళ్ళు కేసు వేసినారు. కేసు వేసినప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే ట్రిపుల్ టెస్ట్ పాస్ కాదు, మీరు 61% ఇస్తా ఉన్నారు, 50% కంటే ఎక్కువ దాటొద్దు, కాబట్టి మీ 396 జీవో నేను కొట్టేస్తున్నా అని చెప్పని జీవో కొట్టేస్తారు. కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టుకు పోతారు. సుప్రీంకోర్టులో కూడా ఈ ట్రిపుల్ టెస్ట్ అనేటువంటిది కంపల్సరీ అవసరం అని చెప్పన్నారు. దానికి ఎన్నికలు జరిగిపోయి కొత్త ప్రభుత్వం వచ్చింది. మీరు కులగణన చేస్తా అన్నారు, మీరు చేసిన డేటాను బయట పెట్టకపోయినా మొత్తానికి డెడికేటెడ్ కమిషన్ చేసిన తర్వాత కాలబెట్టారు. సరిగా అవి దాంట్లో లోపాలు ఉన్నాయి, పంచో చెడో జరిగింది. ఆ బీసీలను 52% ఉన్న బీసీలను 46% కుదించిండ్రు. చిన్న కులాలను అంటే పెద్ద అంటే 1-2 పెద్ద కులాలను సంఖ్య తక్కువ ఉన్నారని వాళ్ళ సంఖ్య పెంచిండ్రు. ఇవన్నీ గ్యామ్లింగ్ జరిగింది. జరిగిన గుడిలో మెల్ల సచినోడి పెళ్లి ఏదో అన్నట్టు మొత్తానికి ఆడ ఇది అయింది కాబట్టి ఆ 42% అన్నా హేతుబద్ధంగా ఉండాలో మాకు ఏదైనా న్యాయం అయితే బీసీలంతా ఆవగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఆ ఆవగా ఎదురు చూడటం ఫలితమే వాళ్ళ విద్యార్థులంతా ఇవాళ చూస్తున్నారు. వాళ్ళంతా గళమెత్తి వాళ్ళ ధూమ్ధాం చేసుకుంటా ఉన్నారు. ఈ ధూమ్ధాం ఉస్మానియా మారు లోపల ఉన్నటువంటి ట్యాగోర్ ఆడిటోరియం కాదు, ఇక్కడ రెజొనెన్స్ క్రాస్ తెలంగాణ వినబడుతుంది, పల్లె పల్లె వినబడుతుంది, గల్లీలో వినబడుతుంది. ఐఎమ్ షూర్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఎ బిగ్ మూమెంట్. రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ కాగ్నిజెంట్. జరుగుతున్నటువంటి ఈ ఉద్యమ పరిణామాన్ని గుండెల్లో గూడు కట్టుకుంటున్నటువంటి ఒక ఉద్వేగాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్థం చేసుకోలేకపోతే, అర్థం చేసుకున్నట్టు నటిస్తే ఇది మూర్ఖత్వం, భయవంచన అవుతుంది. కాబట్టి నేను ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తాను, వాట్ ఎవర్ ద ఫేట్ ఆఫ్ ది ఆర్డినెన్స్ లెట్ లా టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బట్ లెజిస్లేచర్ వైజ్ ఆయన 80% ఆయన అన్ని పార్టీలతో సంప్రదింపులు జరపాలా, అన్ని పార్టీలతో ఢిల్లీకి తీసుకెళ్లాలా, ప్రధానమంత్రిని కలవాలా, అందరినీ కలవాలా, కొహరెంట్ గా చేయాలి తప్ప నేనేదో ఇచ్చినా అని చెప్పని ఒక క్రెడిట్ షేరింగ్ కోసం కనుక ప్రయత్నం చేస్తే తప్పదు.